హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు హైదరాబాద్కి అయితే వచ్చేటప్పుడు అయితే ఒక అక్వేరియం తీసుకోవాలనిపించింది. అందుకే నేను ఈరోజు ఒక అక్వేరియం అయితే తీసుకున్నా. ఇంకో ఇదే మొత్తం 3 చేపలు ఉన్నాయి. ఇందులో రెండు గోల్డ్ కలర్వి, ఒకటి బ్లాక్ కలర్. చాలా మంది అయితే గోల్డ్ తీసుకుంటారు, అంటే కామన్. అందుకని ఈసారి డిఫరెంట్గా బ్లాక్ అయితే తీసుకున్నా. అన్నీ మీకైతే చూపిస్తా, ఒక్కొక్కటి కాస్ట్ కూడా ఎంత పడ్డదో కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఈ అక్వేరియం గురించి చెప్తా. అక్వేరియం కాస్ట్ వచ్చేసి 200 అయితే పడ్డది. దీనికంటే చిన్నది ఉంది, కానీ చిన్నది తీసుకున్నాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెద్దది తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ రాకుండా ఒకటేసారి పెద్దది అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 200. ఇందులో ఉన్న ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ ఫిషెస్ జత 80 రూపాయలు, అంటే ఒకటి అనమాట. 2 జత కలిపి 80 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ తీసుకున్నా, ఎందుకంటే ఇందులో ఏదన్నా ఒకటి బై మిస్టేక్ ఏమన్నా అయితే మళ్ళీ జత ఉండాలి కదా, అందుకని 2 అయితే తీసుకున్నా. సో మీకు ఇప్పుడు చూపిస్తా బ్లాక్ కలర్ది. సో చూసారు కదా, బ్లాక్ కలర్ చాలాసేపు ఉంటే బయట చచ్చిపోతాయి, అందుకని ఎమ్మటే వేసేద్దాం లోపల. పాపం గిల కొట్టుకుంటుంది. ఇంకో నెక్స్ట్ ఇది అసలైనది, చాలా యాక్టివ్ ఉంటుంది. అక్వేరియంలోనే ఫస్ట్ ఎక్కువ యాక్టివ్ ఉంటుంది ఇది. ఈ రెండింటి మధ్యలో వచ్చి దూరుతుంటుంది. ఇది సెకండ్ పర్సన్ అనమాట. బయట అయితే పోయేటట్టుంది కాసేపు. ఒకటే దీన్ని ఆరెంజ్ కలర్ అంటారు అనుకుంటా, ఆరెంజే కదా, ఆరెంజ్. ఇది ఇంకా హైపర్ యాక్టివ్ ఉన్నట్టు దొరకలేదు. నేను రెక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి, మొత్తం వాళ్ళంతా రెక్కలే ఉన్నాయి. దీనికి బాడీ ఏడుంది అర్థమైతే లేదు. మొత్తం ఈ 3 చేపలు ఇవి. సో దీనికి మొత్తం కాస్ట్ వచ్చేసి దాదాపు 300 అయితే పడ్డది. అమెజాన్లో స్టోన్స్ కూడా అయితే ఆర్డర్ పెట్టినా. మేబీ ఒక 1 వీక్లో వచ్చేసాయి. స్టోన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాం మీకు. సో అప్పటి వరకు వీటికి ఏం కావద్దని కోరుకుందాం, మంచిగా ఉండాలి. అలాగే కొంచెం పెద్దదైతే ఇంట్లో ఒక పంప్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆక్సిజన్కి, అంటే ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా, అవి ఉంటే ఇంకా యాక్టివ్ ఉంటుంది. వాటర్ చేంజ్ అవుతుంటుంది, ఆక్సిజన్ కూడా వస్తుంటుంది. చూద్దాం, ఫ్యూచర్లో పెద్దది తీసుకున్నాం అనుకో, తీసుకుందాం. లాంగ్ వీడియోస్ కోసమనే మైక్ కూడా తీసుకున్నా, బోయా మైక్. సో ఇంట్లో 2 మైక్లు ఉన్నాయి, ఒకటైతే ఇక్కడ ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా సేఫ్టీగా. ఒక దాంట్లో రికార్డ్ కాకపోయినా ఇంకో దాంట్లో రికార్డ్ అవుతుందని. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 3500 అనమాట. 3500. ఓకే, బెటర్ అంటే రీసౌండ్ వస్తుంది అనుకో, అంటే మనం ఉన్న రూమ్ బట్టి రీసౌండ్ కూడా వస్తుంది కొన్నిసార్లు. సో స్టార్టింగ్ స్టేజ్ యూట్యూబర్ని కాబట్టి ఇలాంటివన్నీ కామన్. ఒక మంచి రేంజ్ వచ్చాక, అంటే సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఒక స్టూడియో సెటప్ చేసుకుంటా. ప్రస్తుతానికైతే ఇలా కొనసాగి. సో ఇది నా సెకండ్ వీడియో యూట్యూబ్లో. ఇప్పటి నుంచి డే బై డే, ఒకరోజు తప్పించి ఒకరోజు లాంగ్ వీడియోతో అప్లోడ్ చేస్తా. అంటే ఇంకో వారం తర్వాత దీంట్లో వాటర్ చేంజ్ చేయాలి, అలాగే స్టోన్స్ కూడా పెట్టాలి కదా, ఆ వీడియో కూడా ఆల్మోస్ట్ వస్తుంది. తొందరనే అప్లోడ్ చేయాలని ట్రై చేస్తా. అప్పుడు వచ్చినాక కూడా మీరు ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, లైక్ చేయండి. తొందరగా మన ఛానల్కి అయితే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని వ్యూస్ ఎర్న్ చేద్దాం, మనీ కూడా ఎర్న్ చేద్దాం. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఏదన్నా తప్పు మాట్లాడుంటే లైట్ తీసుకోండి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.